కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మనం అందరం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన గృహాల్లో నిలిచి ఉన్నాం. మరి శరీర కార్యముల గురించి కొద్ది దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా శరీర కార్యమైనటువంటి ద్వేషము అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మరి ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో రాసి ఉన్న మాటల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదువుదాం ఆ భాగాన్ని. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అపొస్తలుడైన పౌలు సంఘానికి, మరి యాక్చువల్గా చెప్పాలంటే బూదిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నారు కదా. ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారం పౌలు గారు ఆనాటి దినాల్లో ఉన్నటువంటి 3 ఖండాల్లో ఆయన సువార్తను విరివిగా ప్రకటించారు. మరి ఎక్కువగా ఆయనతో పాటు ఉన్నటువంటి దైవ సేవకులు సంఘ స్థాపన జరిగించారు. మరి ఆయా సంఘాలు స్థాపించబడిన తర్వాత వాటి స్థితిగతులు, వాటి యొక్క నడబడిక ఇవన్నీ తెలుసుకుంటూ మళ్ళా వాటిని బలపరచాలని, సంఘంలో ఉండేటువంటి తప్పు బోధలు, లోకాచారాలు, సంఘస్థుల్లో ఉండేటువంటి దుర్గుణాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇవన్నీ తెలుసుకుని ఆయా సంఘాలను అలాగే ఆయా సేవకులను ఉద్దేశించి కొన్ని ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు ఆనాడున్నటువంటి వాళ్ళకి, నేటి దినాల్లో సంఘముగా ఉన్నటువంటి మనకి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యాక్చువల్గా న్యూస్ పేపరు, వార్తాపత్రిక, అది ఏదైనా వార్తాపత్రిక అనేది ఒక్క రోజుకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత పదే మనం చదవం. కానీ దేవుని వాక్యం నిరంతరము నిలుచును అని పేతురు గారు తన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని రాశారు. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాను. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. కాబట్టి దేవుని వాక్యం, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అది జీవము కలిగినది. అది ఎల్లప్పుడూ మాట్లాడుతుంది. అది ఎల్లప్పుడూ నీతో ముచ్చటిస్తుంది. అందుకే బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలు, బైబిల్లో ఉన్న వాక్యాలు ఎన్నిసార్లు చదివినా అది క్రొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా అది క్రొత్తగానే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం జీవం కలిగినది, మనల్ని బ్రతికించేది. కాబట్టి అది నిరంతరము నిలిచి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు చదివినా అది క్రొత్తగా అనిపిస్తుంది, నీకు బోరు కొట్టదు, నీకు ఇబ్బందిని కలిగించదు.
నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి చదివినా ఆ పరిస్థితులకు అనుకూలంగా అది నీతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని వాక్యం చాలా విలువైంది. ఈ వాక్యం లేకే చాలా సంఘాలు చెదిరిపోతున్నాయి, కూలిపోతున్నాయి, విడిపోతున్నాయి. ఈ వాక్యంతో ఆ సంఘాలు కట్టబడకే ఐక్యతను కోల్పోతున్నాయి. కాబట్టి వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. అందుకే మన సంఘాల్లో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి. పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం. మనం వాక్యానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎక్కడైనా రేర్గా ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు పాటలు ఎక్కువైతే అవి ఉండొచ్చు, బయట ఓపెన్ మీటింగ్స్ పెట్టినప్పుడు. కానీ ఎక్కువగా మాత్రం మనం దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం చాలా విలువైంది. ఎప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకండి. మీకు సమయం ఉన్నప్పుడు, మీకు ఖాళీ దొరికినప్పుడు దేవుని వాక్యంతో మీరు సహవాసం చేస్తే అది చాలా అద్భుతమైన ఫలితాలను నువ్వు పొందుకునేటట్టు చేస్తుంది. ఇక్కడ శరీర కార్యాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. శరీరం దుష్టవాంఛలకు నిలయమని, అది పాపపూరితమైనదని, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకారిగా కొన్ని సందర్భాల్లో పరిణమిస్తుందని, దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దాని స్వభావాలు బయటపడుతూ ఉంటాయని శరీరాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ గలతీ పత్రిక పౌలు గారు రాస్తూ గలతీ సంఘస్థుల్ని హెచ్చరిస్తున్నాడు. ఆత్మచేత నడిపించబడండి. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ రెండు మనకు అవసరమే. శరీరం అవసరం, శరీరం లేకపోతే ఈ లోకంలో బ్రతకలేం. అలాగే పరిశుద్ధాత్ముడు అవసరం, ఆయన లేకపోతే ఆధ్యాత్మికంగా బ్రతకలేం. మరి ఈ శరీరానికి, మన ఆత్మకు సహాయకారిగా ఉన్న పరిశుద్ధాత్మునికి నిత్యము విరోధమే, నిత్యము విరోధం. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడిస్తే శరీరానికి ఉండే ఇచ్చలని, కోరికల్ని మనం నెరవేర్చలేం అంటూ శరీర కార్యాల గురించి రాస్తూ వచ్చాడు. ఇందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. జారత్వం గురించి, వ్యభిచారం గురించి, అపవిత్రత గురించి, కాముకత్వం గురించి, విగ్రహారాధన గురించి, గత దినం అభిచారం గురించి ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు ద్వేషములు, అభిచారం తర్వాత ద్వేషములు. ద్వేషము అంటే అర్థం ఏంటంటే తీవ్రమైన విరోధ భావం అన్నమాట. ఒక వ్యక్తి మీద, లేకపోతే ఒక సంస్థ మీద, లేకపోతే కొందరు వ్యక్తుల మీద కొంతమందికి తీవ్రమైన విరోధ భావం ఉంటుంది. ఆ తీవ్రమైన విరోధ భావం చేత వాళ్ళు చేసే పనులు కూడా తీవ్రంగా ఉంటాయి. పగ పెంచేసుకుంటూ ఉంటారు, విరోధం పెరిగిపోతూ ఉంటుంది, వైరం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ మీద తీవ్రమైన అయిష్టత ఏర్పడుతుంది. వాళ్ళని చూస్తే కూడా తట్టుకోలేనంత అయిష్టత వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళని చూడగానే వీళ్ళు నాకు శత్రువులు అనే భావన మన మనసులోకి వచ్చేస్తుంది. దీన్ని ద్వేషములు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఆలోచించేయండి. ఈ లోకంలో మనం జన్మించినప్పుడే మనకు శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరు లేరు కదా. మనం జన్మించినప్పుడు మనకు శత్రువులు కానీ మనకు మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ మన ప్రవర్తన వల్ల, మనం ప్రవర్తించే ప్రవర్తన వల్ల కొంతమంది శత్రువులుగా మారిపోతారు, కొంతమంది మనకు మిత్రులు అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి ద్వేషమే ఎదుటివాడిని కూడా మనకు శత్రువుగా
మార్చేస్తుంది. మనలో ఉన్న ద్వేషం ఎదుటివాడిని కూడా మనకు శత్రువుగా మార్చేస్తుంది. కీర్తనకారుడు అంటాడు, 25వ కీర్తన ఒకసారి చూద్దాం. 25వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 19. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నా శత్రువులను చూడు, వాళ్ళు అనేకులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. దావీదు రాసిన కీర్తన. కాబట్టి వాళ్ళు శత్రువులు ఎలా ఉన్నారంట? క్రూరమైన ద్వేషంతో నిండుకున్నారు. దావీదుని చంపేద్దాం, దావీదు బ్రతకడానికి తగడు, భూమి మీద ఉండకూడదు, ఇంకా సమూలంగా నాశనం చేద్దాం. దావీదు శత్రువులు అందరి ఉద్దేశం అదే. దావీదు శత్రువుల అందరి ఉద్దేశం అదే. దావీదు చావాలనే వాళ్ళ ఆశయం. కాబట్టి వాళ్ళ క్రూరమైన ద్వేషంతో నిండి ఉన్నారట. ద్వేషం చెడుతనానికి దారితీస్తుంది. ఒకసారి సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొను, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. ఇక్కడ పగవాడి గురించి రాస్తున్నాడు. 24, 25, 26 వచనాలు. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొను. పెదవులతో మాయలు చేస్తాడంట, అంతరంగంలో కపటాన్ని దాచుకుంటాడు. కొన్నిసార్లు వాడు దయగా మాట్లాడినట్టు ఉంటాడు, అయినా సరే వాడు నమ్మకూడదు అంటాడు. వాని హృదయంలో 7 హేయమైన విషయాలు ఉన్నాయి అంటాడు. వాడు తన ద్వేషాన్ని కపట వేషము చేత దాచుకుంటాడు. సమాజంలో వాని చెడుతనము బయలుపడుతూ ఉంటుంది అంటున్నాడు. అందుకే అన్నాను కదా, ద్వేషం చెడుతనానికి దారితీస్తుంది. హృదయంలో ద్వేషంతో మనం నిండిపోయినప్పుడు అనుకూల సందర్భాల్లో ఆ ద్వేషం బయటపడి మనం చెడు చేయడానికి, చెడ్డ వ్యక్తులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయం గమనించండి, మనం ఎవరిని ద్వేషించవచ్చు అంటే దేవుణ్ణి ద్వేషించే వారి యొక్క క్రియలను ద్వేషించాలి. మనుషుల్ని ఎప్పుడు ద్వేషించకూడదు. మనుషులు ఎప్పుడు మనకు శత్రువులు కాదు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, మనుషులు ఎప్పుడూ మనకు శత్రువులు కాదు. మనుషులు ఎప్పుడూ మనకు శత్రువులు కాదు. మనుషుల్ని ఎప్పుడు కూడా మన శత్రువులుగా చూడకూడదు. వాళ్ళలో ఆ బుద్ధి పుట్టించిన వాడు అపవాది. కాబట్టి ద్వేషించే వాళ్ళ యొక్క క్రియలను మనం ద్వేషించాలి, కానీ వాళ్ళని మనం ద్వేషించకూడదు. వాళ్ళని మనం ఎప్పుడు ద్వేషించకూడదు. ద్వేషించే వాళ్ళ యొక్క క్రియలు మనం ద్వేషించవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషుల మీద ద్వేష భావాన్ని పెంచుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధానం ఏంటి? కొత్త నిబంధనలో శత్రువుని కూడా ప్రేమించమన్నాడు ఆయన. కనుక మనం శత్రువుల్ని ప్రేమిస్తూ వారిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వారి క్రియల్ని మనం ద్వేషించాలి. అంతేగాని వాళ్ళ క్రియలతో మనం పాలిభాగస్తులు
కాకూడదు. ద్వేషాన్ని కూడా సమాధానంగా మార్చగలిగినటువంటి శక్తి గలవాడు మన దేవుడు. ద్వేషాన్ని కూడా సమాధానంగా మార్చగలడు మన ప్రభు. కాబట్టి దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తుల మీద పగబట్టారు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుతాం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగబట్టెను. ద్వేషం పెంచుకున్నాడు అనమాట. తన తండ్రి యాకోబుకిచ్చినటువంటి దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టాడు. పరిశుద్ధ గ్రంథమంతా మనం చూస్తే ఇప్పుడు మన వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నట్టు శరీరానుసారులు కనబడతారు, ఆత్మానుసారులు కనబడతారు. మొదటి నుంచి జరుగుతున్నది ఏంటి అంటే శరీరానుసారులు ఆత్మానుసారుల్ని బాధ పెడుతూ వచ్చారు. ఒకసారి మనం ఆదికాండంలో ఉన్న లిస్టు చూస్తే మనకు తెలుస్తుంది. శరీరానుసారులు ఎవరో, ఆత్మానుసారులు ఎవరో ఒకే టైంలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే చోట ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ విధి విధానాలు వేరు. అలాగే మందిరానికి వచ్చేవాళ్ళు కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళలో కూడా ఎప్పటికీ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు కూడా ఉన్నారు. ఒక విషయం ఆలోచించేయండి. ఒక్కొక్కరి గురించి మనం ఆలోచన చేసుకుంటూ వస్తే చూడండి, కయ్యను శరీర సంబంధి, దుష్టుని సంబంధి. హేబేలు విశ్వాస వీరుడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. శరీర సంబంధి అయిన కయ్యను ఆత్మ సంబంధి అయిన హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు. ఇంకా మనం చూస్తే నెక్స్ట్ అబ్రహాము ఆత్మ సంబంధి. తనతో పాటు ఉన్నటువంటి లోతు శరీర సంబంధి. ఇంకా మనం తర్వాత వస్తే ఇస్సాకు ఆత్మ సంబంధి, ఇస్మాయేలు శరీర సంబంధి. అడవి గాడిద వంటి మనుష్యుడు, విరోధస్తుడు. అతని చేయి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధం అన్నాడు. ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ వస్తే నెక్స్ట్ ఇస్సాకు తర్వాత యాకోబు, ఏసావు. శరీర సంబంధి, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఒక పూట కూటి కొరకు. యాకోబు దేవుని దీవెనలు, జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకున్నాడు, సొంతం చేసుకున్నాడు. మనం బాగా ఆలోచన చేస్తే మోసం చేసి సంపాదించాడు అనుకుంటాం, కానీ జ్యేష్ఠత్వపు హక్కును ఎప్పుడైతే సొంతం చేసుకున్నాడో ఇక దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కూడా అతనే న్యాయబద్ధంగా అతనికి వెళ్ళిపోవాలి. జ్యేష్ఠత్వపు హక్కు సొంతం చేసుకున్నాడు కాబట్టి ఆశీర్వాదాలు కూడా అతనికి వెళ్ళాలి. అలాగే తర్వాత మనం చూస్తే తర్వాత పోలిక యాకోబు 12 మంది కొడుకులు. 11వ వాడు యోసేపు ఆత్మానుసారుడు, తన అన్నలు శరీరానుసారులు. యోసేపు మీద పగబట్టారట. ఒకసారి ఆ విషయం కూడా చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం. ద్వేషాన్ని పెంచుకున్నారు, పగబట్టారంట. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని  క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు.   క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు.    క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు.    క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు.    క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు.
5వ వచనం, యోసేపు ఒక కల కని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. 8వ వచనం చూస్తే, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నువ్వు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి, మరీ పగబట్టిరి, మరింత పగబట్టింది. తర్వాత 11వ వచనంలో చూస్తే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, పగబట్టారు. శరీరానుసారులు ఆత్మానుసారి అయినటువంటి యోసేపు మీద పగబట్టారు. కాబట్టి గమనించిన ఇలాగా ఆది కాండంలో ఉన్న పోలికలు ఇవన్నమాట. అయితే యోసేపు ఆత్మానుసారి కాబట్టి, ఆత్మ సంబంధి కాబట్టి యోసేపు పగబట్ల, మనం ప్రేమించాడు. 50వ అధ్యాయంలో చూస్తే, 50వ అధ్యాయం ఆది కాండం 58వ అధ్యాయం, 50వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని అతని దగ్గరికి వర్తమానం పంపించారంట. 21వ వచనంలో చూస్తే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. భయపడకండి, నేను దేవుని స్థానంలో లేను అంటాడు 19వ వచనంలో. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు బహుమంది ప్రజలను బ్రతికించడానికి అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. భయపడొద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. తండ్రి గారు చనిపోయాడని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీ మీద కక్ష సాధింపు చర్యలు చేయను అని వాళ్ళని ఆదరించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాడట. కాబట్టి గమనించండి, ఆత్మానుసారులు ఇలాంటి ప్రేమను ఎదుటి వాళ్ళని, శత్రువులుగా నడుచుకున్న వాళ్ళ సైతం అట్లాంటి ప్రేమ చూపిస్తారు. ఇంకా మనం చూస్తే, ఇంకా లోతుకు వెళ్తే ఇంకా చాలా విషయాలు, మీరు బైబిల్ అంతా చదవండి, ఇలాగే ఈ కంపారిజన్ కంపల్సరీగా కనపడతా ఉంటుంది. దావీదు సౌలు జనులు కోరుకున్న రాజు సౌలు. దావీదు దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు కోరుకున్న రాజు. సౌలు శరీర సంబంధి, దావీదు ఆత్మానుసారి. అందుకే సౌలు ఎన్ని పన్నాగాల పని తను చంపడానికి చూసినా 2 సార్లు తనకు దొరికాడు, అయినా సరే చంపకుండా వదిలేశాడు. అయినా సరే నీవు నాకంటే నీతిపరుడు అంటాడు సౌలు దావీదుతో. కాబట్టి గమనించండి, మనం సహోదరుల పట్ల ఎప్పటికీ మనం ద్వేషాన్ని కనపరచకూడదు. ఒకసారి లేవీకాండం తీద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. 19:17. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ హృదయంలో నీ సహోదరుని మీద నీవు పగబట్టకూడదు. కాబట్టి ద్వేషాన్ని మనం చెప్పుకున్నాం కదా. ద్వేషములు అంటే అర్థమేంటి? పగ, విరోధం, వైరం, తీవ్రమైన విరోధ భావం, ఎదుటి వాళ్ళంటే
ఇష్టం లేకపోవడం, అయిష్టత, వాళ్ళు శత్రువులే మనకి అనే భావన కలిగి ఉండడాన్ని ద్వేషము అన్నాడు. ఇంకా చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. ఇంకా మనం చూస్తే మొదటి నుంచి చదివితే, లేవీకి ముని మనముడు కహాతు మనవడును ఇస్సారు కుమారుడైన కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతానును అభిరాములు, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడింది. ఇంకా మనం చూస్తే 11వ వచనంలో, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త జనమును యెహోవాకు విరోధముగా పోగా ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అని. 41వ వచనం చదివితే, 41వ వచనం, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడింది. ఇంకా 17వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును, ఇశ్రాయేలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఇక్కడ ఆలోచన చేస్తే మోషే అహరోనుల మీద ఇశ్రాయేలీల సర్వ సమాజము వారు ఏం చేశారు? ద్వేషం పెంచుకుని సణుగుచు వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ శత్రువులుగా భావించడం ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం దేవుని సంఘం, దేవుని బిడ్డలం. మనం ఎవరిని కూడా మనం విరోధంగా చూడకూడదు. ఎవరి మీద కూడా, సాటి విశ్వాసుల మీద ఎవరి మీద కూడా మనం పగ పెంచుకోకూడదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ద్వేష భావాన్ని మనలో తీసేసుకోవాలి. మనలోంచి తీసేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాదిరి మనం పాటించాలి. ఆయన చెప్పింది ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదివితే ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి చదివితే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని ప్రేమించేవారనే మీరు ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుతుంది? దేవుడు కూడా చెడ్డవారి మీద మంచివారి మీద కూడా సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. నీతిమంతులైన వారికి అనీతిమంతులైన వారికి కూడా వాళ్ళ మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా. కాబట్టి శత్రువుని ద్వేషించొద్దు, శత్రువుని ప్రేమించండి అని ప్రభు తన బోధల్లో మనకు తెలియజేశారు. ఒకవేళ బద్ధ శత్రువే, నిజంగా శత్రువే అనుకున్న వాళ్ళను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎప్పటికీ ఒక విశ్వాసి, ఆత్మానుసారుడు, ఆత్మచేత శరీర క్రియలను చంపుతూ బ్రతికేవాడు ఎప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ మీద విరోధాన్ని, ద్వేషాన్ని, పగను, వైరాన్ని, అయిష్టతను, శత్రువు అనేటువంటి భావాన్ని మనసులో కలగనీయకూడదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ వాక్యం వింటున్న నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. ఈ వాక్యాన్ని వింటున్న నీవు
ఒకసారి పరీక్షించుకో. ఒక పెన్ను పేపర్ తీసుకుని ఎవరెవరి మీద నువ్వు పగ ఉందో, నీకు ఎవరెవరికి నీవు విరోధంగా ఉన్నావో, ఎవరంటే నీకు అస్సలు పడదో, ఎవరిని చూస్తే నీ కడుపు రగిలిపోతూ ఉంటుందో, ఎవరిని చూస్తే వీళ్ళు అసలు బతకూడదు, వీళ్ళు శత్రువులు వీళ్ళు అని నీకు అనిపిస్తుందో, ఎవరినైతే మొహం కూడా చూడడానికి నువ్వు ఇష్టపడట్లేదో, ఎవరి మీద నువ్వు తీవ్రంగా ఆక్రోశించి కోపించి పగ పెంచుకుని వాళ్ళకి నష్టాన్ని, నాశనాన్ని, కష్టాన్ని కలిగించాలి అని అనుకుంటున్నావో, ఎవరి విషయంలో అయితే ఏదైనా అన్యాయం జరిగితే తెలుసుకుని మా బాగా జరిగింది, ఇంతేనా, ఇంకా ఎక్కువ జరగాలి అని నీకు అనిపిస్తుందో, ఇవన్నీ కూడా ద్వేషాలనండి. ఇవన్నీ కూడా ద్వేషాలే. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత ఒక్కసారి ఆ లిస్టు నువ్వు రాసుకుని అప్పుడు ప్రార్థన చేయి. ప్రతి ఒక్క విశ్వాసికి కంపల్సరిగా చిన్నోడు పెద్దోడు మొత్తం మీద ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన గొడవల రీత్యా, ఇంతకుముందు ఏదో జరిగి ఉంటాయి, సంథింగ్ కొన్ని గొడవలు, విభేదాలు అవి జరిగే ఉంటాయి. అందుకే నీకు కొంతమంది అంటే పడదు, కొంతమంది అంటే ఇష్టం ఉండదు, కొంతమంది మొహం కూడా చూడడానికి ఇష్టపడవు, కొంతమంది పక్కన కూర్చోవు, కొంతమంది గురించి ప్రార్థన చేయు, ఉన్నారు ఎంతో కొంతమంది. వాళ్ళ శత్రువు. ఎందుకు నీకు కొంతమందికి ఎందుకు పెరిగిపోయింది వాళ్ళ మీద కోపం, ద్వేషం, పగ అంటే వాళ్ళు భక్తిగా ఉండట్లేదండి, వాళ్ళు సరిగ్గా నడవట్లేదండి, వాళ్ళ శరీర సంబంధమైన కార్యాలు కలిగి ఉన్నారండి. నిజమే, అలాంటి వాళ్ళు ఎక్కడ లేరు, అన్ని చోట్ల ఉన్నారు. మరి అలా ద్వేషాన్ని, పగను పెంచుకుంటూ పోతే నువ్వు దోషం అవుతున్నావుగా. అందుకే ఇందాక చెప్పినట్టు, వాక్యంలో చెప్పినట్టు, వాక్యానుసారంగా చెప్పినట్టు, శత్రువులో ఉండేటువంటి గుణాలను నువ్వు ప్రేమించుకో. శత్రువులు ఉండే గుణాలని నువ్వు ప్రేమించుకో. శత్రువుని ప్రేమించు, వాళ్ళ గుణాలను ద్వేషించు. వాళ్ళ గుణాలను ద్వేషించు. ఒక్క విషయం ఆలోచన చేయండి. వాడు ఆర్ఎస్ఎస్ వాడు, వాడు బీజేపీ వాడు, వాడు ఇంకా సోన్సో, వాడు విగ్రహారధికుడు, వాడు పాపి, వాడు అపవిత్రుడు, వాడు ఎందుకు పనికిరానివాడు, ఇలాగా అందరి దృష్టికి, అందరి మీద నువ్వు విరోధం పెంచేసుకుంటే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయగలవా? నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయగలవా? వాళ్ళ మార్పు కొరకు నువ్వు ప్రయత్నించగలవా? వాళ్ళకి నువ్వు రేపు పొద్దున సువార్త ప్రకటించగలవా? ఇలాగ వీళ్ళందరూ సోన్సో మనకు విరోధులే, మనకు వ్యతిరేకులే, ఇలాగ వీళ్ళందరి మీద పగ పెంచేసుకుని, కక్ష పెంచేసుకుని, ద్వేషం పెంచేసుకుని, వాళ్ళ గురించి ఎన్నో బ్యాడ్ కామెంట్స్ చేస్తూ, వాళ్ళని దూషిస్తూ, వాళ్ళని తిట్టేస్తూ, వాళ్ళ మీద రెచ్చిపోయి ప్రసంగాలు చేస్తూ, అలా వ్యతిరేకంగా నడిచే వాళ్ళని నువ్వు ద్వేషించుకుంటూ పోతే ఇంకా వాళ్ళ కోసం నువ్వు ఎక్కడ ప్రార్థన చేయగలవు? వాళ్ళ మార్పు కొరకు నువ్వు ఎలాగ కృషి చేయగలవు? వాళ్ళకి ఎప్పుడు వాక్యాన్ని బోధించగలవు? వాళ్ళని ప్రేమించకుండా వాళ్ళని ద్వేషిస్తూ ఉంటే నువ్వు వాళ్ళకి ఎప్పుడు సువార్త ప్రకటించగలవు? అదే చెప్తున్నాను మీకు. ఒక్క విషయం గమనించండి, మనిషి మనకెప్పుడు శత్రువు కాదు. మనిషి అంతరంగంలో ఉండేటువంటి, మనిషిలో ఉండేటువంటి దుష్ట గుణాలు మనకు శత్రువులు. ఆ దుష్ట గుణాలను పెట్టిన శత్రువైన సాతాను మనకు శత్రువు. కాబట్టి మనుషుల్ని ప్రేమించండి, వాళ్ళలో ఉన్న గుణాలను ద్వేషించండి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన గురించి ఒక టాక్ వచ్చింది కదా, ఏంటది? మీ బోధకుడేంటి? పాపులతో, వ్యభిచారులతో, సుంకరులతో పరిచయం కలిగి ఉన్నాడేంటి? వాళ్ళ ఇళ్ళకి వెళ్తాడేంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేస్తాడేంటి? వాళ్ళతో కలిసి ఉంటాడేంటి అని అనుకున్నారు. నిజమే, ఆ మాట రైటే.
వాళ్ళతో కలిసి ఉన్నాడు. వాళ్ళని ప్రేమించాడండి. వాళ్ళలో ఉన్న గుణాలను ప్రేమించలేదు ప్రభు, వాళ్ళని ప్రేమించాడు. కాబట్టి విశ్వాసిగా నువ్వు దేవుని ఎరిగినటువంటి బిడ్డగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల్ని ఆదర్శంగా తీసుకుని తనకు వ్యతిరేకంగా నడిచి తనను చేదరించుకుని అసహించుకుని మిద్యాను వర్తకులకు అమ్మేసి తను ఏమైపోయాడో కూడా పట్టించుకోనటువంటి అన్నలు ఒక దినాన్ని అతని దగ్గరికి వచ్చి భోజనం కోసం ఆహారం కోసం వస్తే గుర్తుపట్టి తను వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయకుండా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి, అరే వీళ్ళ నన్ను అమ్మేసిన వాళ్ళు, వీళ్ళ నన్ను తిప్పలు పెట్టిన వాళ్ళు, వీళ్ళు నన్ను గుంటలో పడేశారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఆహారం, నీకు ఆహారం లేదు అవతల పండే, నీకు ఆహారం ఏమన్నా అని అన్నాడా? అలా అరే నా అన్నలు నా తండ్రికి ఇంటి వారు ఇలాంటి కష్టాల కరువులో ఉన్నారు, అందుకే మీరు ఇక్కడికి వచ్చేసేయండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. నా తండ్రితో చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చేసేయండి, మీరు ఎక్కడ ఉండలేరు, ఇంకా కరువు సంవత్సరాలు ఉన్నాయి, పంటలు పండకుండా ఉండే సంవత్సరాలు ఉన్నాయి, ఆ కాలం అంతా నేను మిమ్మల్ని పోషిస్తాను, వచ్చేసేయండి. ఇలాంటి వాళ్ళు ఎందుకు రప్పించాలి అసలు? మనకలా అనిపిస్తుంది కదా. ఇంత కీడు చేసిన వాళ్ళని వీళ్ళకి ఎందుకు రప్పించాలి? వీళ్ళకి ఆహారం లేకుండా మాడి చచ్చిపోవాలి. మా నాన్నగారిని తెచ్చుకుంటాను కానీ వీళ్ళొద్దు అనుకోలే, నా తమ్ముడు బెన్యామిన్ని నేను తెచ్చుకుంటాను కానీ వీళ్ళు అవసరం లేదనుకోలే, వాళ్ళందరినీ రమ్మని చెప్పాడు. ఇదండి ఆత్మానుసారులకు ఉండేటువంటి ప్రేమ. 2 సార్లు దొరికినా చంపలేదు సౌల్ని. తన చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, చంపేయి అన్నారు. నేను చంపను అన్నాడు. నువ్వు చంపకపోతే మేము ఊరుకుంటామా, మేము చంపేస్తాం అని వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని ఆఫ్ చేశాడు. దేవుని చేత అభిషేకం పొందిన వాడిని చంపడానికి వీల్లేదు, నేను చంపను అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది ఆత్మానుసారాల గుణం కాదా? మరి మనం ఇలాగా ఈ ద్వేషాన్ని పెంచేసుకుని ద్వేషంతోనే బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పండి? శరీరానుసారం కాదా? ఇలాంటి ద్వేష భావాన్ని ఎదుటి వాళ్ళ మీద నువ్వు చూపిస్తూ నువ్వు పగతో, ద్వేషంతో, ప్రతీకారంతో, వైరంతో, అయిష్టతతో, శత్రుభావంతో నువ్వు రగిలిపోతూ ఉంటే నువ్వు శరీర సంబంధివి. అందుకే పౌలు గారు శరీర సంబంధమైన కార్యాలు విడిచిపెట్టండి అంటాడు. పౌలు గారు ఒక మాట అంటాడు తెలుసా? తనతో శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా సువార్త ప్రకటించడం చూసి ఏదైతే ప్రేమ చేతనైతే కక్ష చేతనైతే వాళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, నేను అందుకు సంతోషిస్తున్నానంటే. నా మీద విరోధమన్నా పర్లేదు, వాళ్ళకి నన్ను పగవాడిగా ఎంచినా పర్వాలేదు, కానీ వాళ్ళు చేసే పనిని నేను మెచ్చుకుంటున్నాను. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. కక్ష చేతనైతేనేమి, మెస చేతనైతేనేమి వాళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అది చాలు. దేవుని రాజ్యం కట్టబడితే చాలు, దేవుని కొరకు ఆత్మలు సంపాదిస్తే చాలు. అలాంటి దైవికమైనటువంటి ప్రేమను ప్రభువు చెప్పారు కదా, శత్రువుని ప్రేమించండి అని. ఆయన చెప్పడం వరకైనా చేయలేదా? చేశారు కదా. సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని వాళ్ళందరి కోసం ప్రార్థన చేశారు. చేసి చూపించారండి ప్రభు. తనతో పాటు ఉండి తనను అమ్మేస్తాడని తెలిసిన ఇస్కరియోతు యోధాను సెలెక్ట్ చేసుకున్నాడు. వాడికి ఛాన్స్ ఇచ్చాడు, వాడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. వాడి మార్పు కోసం తన ప్రేమనంతటిని చూపించాడు. వాడి కాళ్ళు కడిగాడు, తువాలతో తుడిచాడు. ఎంతో ప్రేమించాడు ప్రభు ఇస్కరియోతు. నువ్వు చేయగలవా అలాగా? నేను చేయగలనా? మన శత్రువు మన దగ్గర ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడని మనకు ముందే తెలిస్తే
వాడిని అంతగా మనం ప్రేమించగలమా? మనం ఇలాంటి ద్వేషాలు పెంచుకుంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాం. గమనించండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీలో ఉన్న పగ, నీలో ఉన్నటువంటి విరోధ బుద్ధి, నీలో ఉన్న వైరం, నీలో ఉన్నటువంటి అసహించుకునేటువంటి అయిష్టత, శత్రువు అనే భావన, నువ్వు చేసేటువంటి తీవ్రమైన చర్యలు, ఇవన్నీ నీలో ఉంటే నువ్వు శరీర సంబంధివి అని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడినట్లు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ప్రభు చూడండి ద్వేషాన్ని సంహరించిన వాడు. 14 నుంచి 16 వరకు చదివితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. యూదులకు అన్ని జనులకు మధ్య ఉండే ద్వేషం, వ్యత్యాసం, తారతమ్యం, అసహించుకునేటువంటి గుణం, యూదులు అన్ని జనుల్ని యాక్సెప్ట్ చేయరు, యూదులు అన్ని జనులతో సాంగత్యం చేయరు, యూదులు అన్ని జనుల్ని వాళ్ళ నరకంలో కాలడానికి కట్టెలు అన్నట్టు వాళ్ళని సంబోధిస్తూ ఉంటారు. వాళ్ళంటే అసలు గిట్టదు, అన్ని జనులంటే యూదులకు అసలు గిట్టదు. మేమే ప్రత్యేకమైన జనాంగం, మేమే దేవుని బిడ్డలం అనేటువంటి ఒక గర్వం, ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి చేసింది ఏంటంటే వాళ్ళకి మనకి మధ్య సమాధానం ఏర్పరిచారు. వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్టాడు. వాళ్ళకి మనకు మధ్య ఉన్నటువంటి వైషమ్యాన్ని తొలగించాడు. వాళ్ళు పరలోకం వెళ్తారు, మనం కూడా పరలోకానికి వెళ్తాం. వాళ్ళు ప్రభుత్వనే ఉంటారు, మనం ప్రభుత్వనే ఉంటాం. ఈ లోకరీతిగా గొప్పవాళ్ళు కావచ్చు, కానీ యేసుక్రీస్తు వాళ్ళకి మనకి మధ్య ఉండేటువంటి ఆ మధ్య గోడను, వాళ్ళకి మనకి మధ్య ఉండేటువంటి వైషమ్యాన్ని, వాళ్ళకి మనకి మధ్య ఉండేటువంటి వర్గ వైషమ్యాన్ని తీసిపడేసి దానికోసం తన ప్రాణాన్ని త్యాగంగా చేసి తన రక్తాన్ని చెందించి సిలువలో మరణించి మనందరినీ కూడా, మనల్ని కూడా నూతన పురుషులుగా, నూతన సృష్టిగా సృష్టించి మనల్ని సమాధానపరిచాడు. నేటి దినాల్లో ఎలా ఉంటుందంటే, ద్వేషం అనేది ఎందుకు వస్తుందంటే ప్రాంతీయ తత్వాన్ని బట్టి ద్వేషం వస్తుంది. ప్రాంతీయ తత్వం, జాతి, కులం, మతం, వీటన్నిటిని బట్టి ద్వేషం వస్తుంది. కొంతమంది గురించి మనం వింటూ ఉంటాం. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, ఏమండి పాస్టర్ గారు, ఫలానా సంస్థ పాస్టర్ గారండి మమ్మల్ని బయటికి గింటేశాడండి, వాళ్ళ కులపోళ్ళని పెట్టుకున్నాడండి. కొంతమందికి ఎంత కుల పిచ్చో, ఆ కులం వల్ల, ఆ కుల పిచ్చి వల్ల ఎదుటి వాళ్ళను కూడా నీచంగా చూస్తారు, ఎదుటి వాళ్ళని తీసిపడేస్తారు. అది ద్వేషం కదా? కొంతమంది భారతదేశంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, మిగిలిన దేశస్తులను ప్రేమించలేదు. అది ద్వేషమే. భారతదేశంలోనే రకరకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆయా రాష్ట్రాల వాళ్ళు. పక్క రాష్ట్రం వాడు అంటే పడతా కొంతమందికి. ఇదంతా ఏంటండి? ద్వేషం కదా? ప్రాంతీయ ద్వేషం, కుల ద్వేషం. ఎవరి గురించి వాడు గొప్పగా చెప్పుకుంటాడు. జాతి, తన, పర, ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా, ఈ వర్గ వైషమ్యాలన్నీ కూడా ద్వేషానికి కారణం. ఆలోచించండి.
కొంతమంది ఊగిపోతూ ఉన్నారు. ఈ కరోనా వైరస్కి తీసుకురావడానికి కారకులు వాళ్ళే, ఫలానా వాళ్ళే ఆ ఊరిలో వచ్చారు అని చెప్పి వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటున్నారు. వాళ్ళకి తెలుసా కావాలని వెళ్ళారా? వాళ్ళ మతం జరిగేటువంటి ప్రార్థనలకు వెళ్ళారు. వాళ్ళకి తెలుసా పాపం ఇలాగ వస్తుంది, ఇలా వచ్చింది, ఇలా వచ్చిన వాళ్ళు విదేశాల నుంచి అక్కడికి వచ్చారని ఇలా తెలుసా? మరి వాళ్ళని నీచంగా చూస్తావు? వాళ్ళు ఏమైనా కావాలని నీకు తీసుకొచ్చి అంటిస్తున్నారా? వాళ్ళే అంటుకుని ఏడుస్తున్నారు కదా. వాళ్ళకి వ్యాధి అంటుకుని ఎలా బయటపడాలరా బాబు, ఎలా బ్రతకాలరా అని వాళ్ళు ఏడుస్తున్నారు కదా. వాళ్ళు ఏడుస్తామంటే, వాళ్ళ హాస్పిటల్ పడి ఏడుస్తామంటే వాళ్ళని చూసి మనం ఏడుస్తున్నాం, వాళ్ళని చూసి మనం తిరుగుతున్నాం. అలా కావాలని చేశారా పోనీ? కొన్నిసార్లు ద్వేషం ఇలాగే మనం తెలుసుకోకుండా, మనం అనుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది ద్వేషభావం. ఎవరి మీద మనం ద్వేషం పెంచుకోకూడదు. విశ్వాసులు మనం ఆత్మానుసారులమైతే, విశ్వాసుల్లో ఆత్మానుసారులుగా మనం బ్రతుకుతున్నట్లయితే మనం ఎవ్వరి మీద కూడా ద్వేషభావాన్ని పెంచుకోకూడదు. ఒకవేళ పగ కానీ, నీలో పగ ఉన్నా, నీలో ఎదుటి వాళ్ళ మీద విరోధ బుద్ధి ఉన్నా, నీకు వైరం పెరిగిపోతున్నా సరే, నీకు ఒకళ్ళంటే పడదు, నీకు అయిష్టం, అసలు వాళ్ళంటే గిట్టదనమాట, వాళ్ళంటే అస్సలు నీకు గిట్టదు, అయిష్టత వచ్చేస్తుంది. ఒక్కొక్కరిని చూస్తే శత్రువుగానే భావించేస్తాం. వాళ్ళ మోహం కూడా చూడడం, వాళ్ళు కనబడిన కాండ్రించి ఉమ్మేస్తాం. ఏదో మనకు రోజు జబ్బు ఉన్నట్టు, కఫన్ జబ్బు ఉన్నట్టు కాండ్రించి ఉమ్మేస్తాం, అసహించుకుంటాం, మండిపడిపోతాం. వాళ్ళ పేరెత్తితే చాలు మండిపడిపోతాం. అలాంటి వాళ్ళ గురించి దగ్గర చెప్పగా అంటాం కొన్నిసార్లు. ఇలాంటి విరోధ భావమే శరీర కార్యం. కాబట్టి ద్వేషములు అన్నాడు. ద్వేషము అన్నా ఇక్కడ ద్వేషములు, అది ఎలాంటి ద్వేషమైనా సరే, ఎలాంటి ద్వేషమైనా సరే, ఎటువంటి ద్వేషము మనలో ఉండకూడదు, మనలో ఉండకూడదు. ద్వేషాలు ఉండకూడదండి మనలో. గమనించండి, ద్వేషముతో మనం బ్రతుకుతూ ఉంటే, ద్వేషం అంటే చెప్పానుగా, పగ, విరోధము, వైరము, అయిష్టత, శత్రువు అనే భావం, ఒకళ్ళంటే ఒకరికి పడకపోవడం, దీన్నే శరీర కార్యం అన్నాడు. శరీర కార్యం అన్నాడు. ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 4:31 చదువుదాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. సమస్తమైన ద్వేషాన్ని విసర్జించాలి అంటున్నాడు. విసర్జించాలి అంటున్నాడు. విసర్జించాలి. ఇంకా మనం చూసి కొలసీ పత్రిక 3:8 చదువుదాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట మూతులు, వీటన్నిటినీ విసర్జించండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, ఇవన్నీ విసర్జించండి. విసర్జించండి. ఆలోచించండి. ఆగ్రహం, ద్వేషం, తీవ్రమైనటువంటి ద్వేషం ఉంటే అది చాలా భయంకరమైనటువంటి పరిణామాలు మన చేత చేయిస్తుంది. కాబట్టి దేవుని ప్రధానమైనటువంటి మనం పగ, విరోధం, ఆగ్రహం, వైరం, ఇష్టం లేకపోవడం, శత్రు భావన, ఇలాంటివన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఈ విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శరీర కార్యం ఏదైనా సరే అది నేను దేవునికి దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో, శరీర కార్యం ఏదైనా సరే అది నిన్ను దేవునికి దూరం చేస్తుంది, లోకానికి నిన్ను మరింత దగ్గర చేస్తుంది. శరీర కార్యం ఏదైనా సరే లోకానికి దగ్గర చేస్తుంది. ఆలోచించండి, లోకము, దాని ఆశలు, దాని నడవడిక, దాని నటన గతించిపోతాయి. ఇవి ఎప్పటికీ నిలవవు. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు మాత్రమే నిరంతరం నిలుస్తాడు. నిరంతరం నిలుస్తాడు. కాబట్టి ద్వేషాన్ని విడిచిపెట్టేసి దాని స్థానంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను నింపుకొని సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించడం, అలా జీవించుటకు మనం ప్రయాసపడడం ఎంతైనా అవసరం. కాబట్టి శరీర కార్యమైనటువంటి ద్వేషాన్ని విడిచిపెడదాం. ప్రభువుకు మనం ఇష్టలుగా
బ్రతుకుదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. శరీర కార్యముల్లో ద్వేషము అనే దాని గురించి మేము ధ్యానం చేసుకున్నాం. మాలో పగ కానీ, ఒకరి పట్ల విరోధం కానీ, ఒకరి పట్ల వైరము కానీ, ఒకరి పట్ల అయిష్టత కానీ, ఒకరి పట్ల వీడి శత్రువు అనే భావన కానీ మాలో ఉంటే దాన్ని ద్వేషము అని తెలియపరచవయ్యా. ఈ లోకంలో మేము జన్మించినప్పుడు ఎవరు మాకు శత్రువులుగా లేరు, మిత్రులుగా లేరు. మా ప్రవర్తనే ఎదుటి వాళ్ళని శత్రువులుగాను మిత్రులుగాను మారుస్తూ ఉంటుంది. మాలో ఉన్నటువంటి ద్వేషమే ఎదుటివాడిని కూడా, సామాన్యుడిని కూడా, మంచిగా ఉన్నవాడిని కూడా మాలో ఉన్నటువంటి ద్వేషమే శత్రువుగా మార్చేస్తుంది. ఆ ద్వేషం చెడుతనానికి దారితీస్తుంది. మేము ద్వేషించాల్సింది మనుషుల్ని కాదని, మేము ద్వేషించాల్సింది వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి నీకు ఇష్టం కానటువంటి కార్యాలను అని మీరు మాకు తెలియపరిచారు. అవును ప్రభు, మీరు చూపించిన మంచి మాదిరి శత్రువుని కూడా ప్రేమించమన్నారు. నిజమే తండ్రి, మేము కూడా మీ వలె శత్రువుని కూడా ప్రేమించేటట్టు సహాయం చేయండి. యోసేపు వలె కీడు చేసిన వాళ్ళని ప్రేమించాడు యోసేపు. కీడు చేసిన వాళ్ళని ప్రేమించాడు. అవును తండ్రి, అవును తండ్రి, మేము కూడా శత్రువుని సహా ప్రేమించగలిగే స్థితిని మాకు దయచేయండి. ద్వేషాన్ని సమాధానంగా మార్చగల దేవుడు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువుల్ని సహా వానికి మిత్రులుగా చేస్తాను అని సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభు, శత్రువుని కూడా ప్రేమిస్తూ వారిలో ఉన్నటువంటి వ్యతిరేక లక్షణాలను మేము ద్వేషిస్తూ సమాధానకరమైన స్థితిలో నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. సమస్తమైన ద్వేషాన్ని మేము విసర్జించేటట్లు సహాయం చేయండి. శరీరానుసారంగా కాదు ప్రభు, ఆత్మానుసారంగా మేము బ్రతకాలని సెలవిచ్చారు. ఆ రీతిగా మేము జీవించటకు సహాయం చేయండి. శరీర కార్యమైన ద్వేషాన్ని మాలోంచి తీసివేయండి. మేము నీలో నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. విన్న ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. మాట్లాడిన మా అందరితో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కనుక మేమందరం కూడా సరిచేసుకుని ఎవరెవరి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉన్నామో వాళ్ళని ప్రేమించగలిగేటట్లు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మేము వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండేటట్లు మాకు నేర్పించండి. ఇది కష్టమే. ఈ వాక్యానుసారంగా నడవడం మాకు ఇష్టం ఉండదు. అయినా సరే ఇది నీ వాక్యం, ఇది నీ మాట. కాబట్టి మేము ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకుండా ప్రేమతోనే నడుచుకునేటట్లు మా యొక్క మనసు మార్చి మమ్మల్ని నూతనపరిచి రూపాంతర స్థితిలోనికి నడిపించండి. మీ కృపగల స్థలకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మరి ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలందరినీ దీవించమని, మరొక వర్తమానం కోసం మనం సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.